టాలీవుడ్ లో ట్రెండీ హీరోయిన్ గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అయింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్స్ లో కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్ మెర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాల్లో కన్ఫర్మ్ కాగా ఇప్పుడు గోపీచంద్, గాజీ ఫేమ్, సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులలో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. 2022లో విశ్వక్సేన, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణంతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రితికా నాయక్ ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత హాయ్ నానా మూవీలో నాని మృణాల్ ఠాకూర్ డాటర్గా కనిపించింది. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్ళల్లో పడింది రితిక. వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. సైలెంట్ గా సినిమాలను పట్టాలెక్కిస్తుంది. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో 2 ప్రాజెక్టులున్నాయి. తేజ సజ్జాతో పాన్ ఇండియా మూవీ మిరాయిలో నటిస్తుంది. సెప్టెంబర్ 5న థియేటర్లోకి రాబోతుంది ఈ బొమ్మ. మంచు మనోజ్ యాంటోగనిస్ట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ చిత్రంతో ఆడి పాడబోతుంది. ఏడాదిన్నర క్రితమే స్టార్ట్ అయిన డ్యూయట్ కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇలా సైలెంట్ గా క్రేజీ ప్రాజెక్టును పట్టేస్తున్న ఈ ఢిల్లీ గర్ల్ నెక్స్ట్ ఎవరికి లక్కీ లేడీగా మారుతుందో చూడాలి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలీ. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సాబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీగా ఉంది. గోల్డ్ వార్ స్మగ్లింగ్ వంటి కథా నేపథ్యంలో రాబోతున్న కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు మొదటి అనుకున్న టైటిల్ కూలీ కాదట. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ వెల్లడించారు. చెన్నైలో జరిగిన కూలీ ఈవెంట్లో రజనీ మాట్లాడుతూ, లోకేష్ కనకరాజ్ మొదట నాకు వేరే కథ చెప్పాడు. అందులో నాది ప్యూర్ విలన్ రోల్. నేను ఎంతో సంతోషించాను. చంద్రముఖి తర్వాత విలన్ రోల్ అవకాశం దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నెల రోజుల తర్వాత వచ్చి ఆ కథకు బదులుగా ఈ కూలీ కథ చెప్పాడు. అలాగే మొదట ఈ సినిమాకు దేవా అని టైటిల్ అనుకున్నాము. అలాగే ఈ సినిమాలో మరొక ఇంపార్టెంట్ రోల్ ఉందని దానికి నేను ఫహాద్ ఫాజిల్ పేరు రిఫర్ చేశాను. కానీ కొన్ని కారణాల వలన మరొక మలయాళ నటుడు సాబిన్ను తీసుకున్నాం. కానీ సాబిన్ చేసిన ఆ రోల్ సినిమాలో చాలా కీలకమైనది అని అన్నారు. ఒక్కోసారి కథ కాదు, టైటిల్లోనే పవర్ కనిపిస్తుంది. ఆడియన్స్ను ముందు థియేటర్కి రప్పించేవి టైటిల్సే. అలాంటి ఓ మంచి టైటిలే జటాధర. ఒక పవిత్రమైన శబ్దం, శివుడి రూపం. శాంతంగా కనిపించిన శత్రువుల మీద శివతాండం చేస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో సుధీర్ బాబు మళ్ళీ వచ్చాడు. మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఫీల్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు, హిందీ 2 భాషల్లో రానున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్. భాగీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఈసారి ఎపిక్ వార్ జటాధరతో ఎలాంటి హైప్ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి. ఈసారి హిట్ కొడితే తెలుగులో ఆయన క్యారియర్లో టర్నింగ్ పాయింట్ అవ్వాలని, ఫెయిల్యూర్స్ ని యావరేజ్ చేసే ఎపిక్ వార్ జటాధర కావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక కార్తికేయ 2 వంటి భక్తి, మిస్టరీ, యాక్షన్ థ్రిల్లర్తో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు అదే షేడ్స్తో స్వయంభూ వస్తుంది. స్వయంభూలో మహాభారతం టచ్, హీరో లుక్లో వారియర్ వైబ్రేషన్, విజువల్స్లో ఓ ఎపిక్ వార్ ఫీల్ కనిపిస్తుంది. మోషన్ పోస్టర్, ఓపెనింగ్ గ్లిమ్స్ గ్రాండియర్ లుక్లో కనిపిస్తున్నాయి. ఫుల్ క్లాస్ అండ్ మాస్ అపీల్తో ఈ సినిమా రాబోతున్నట్లు కనిపిస్తుంది. డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి విజువల్ స్కేల్కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్కి రూపం ఇచ్చిన సెంధిల్ కుమార్ స్వయంభూకి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. దాంతో స్వయంభూ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు నిఖిల్. ఇద్దరి యంగ్ హీరోలకు ఇప్పుడు హిట్ అనేది చాలా కీలకం. మరి ఈ 2 సినిమాలు ఈ హీరోలకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇదిగో ఇప్పుడు అదిగో అప్పుడు ఆమెతో పెళ్లి ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు మన డార్లింగ్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్ ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రభాస్ పెద్దమ్మ దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా ఉంది, తప్పకుండా జరుగుతుంది, ఆ శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి అవుతుందంటూ చెప్పారు శ్యామలాదేవి. ఆమె గతంలోనూ కొన్నిసార్లు ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందని చెప్పింది. కానీ ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఏజ్ 45 ఇయర్స్. పెళ్లి జరిగితే ఈ 2 ఏళ్లలోపే కావాలి. 50 ఏళ్లు పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవడం గగనమే అవుతుంది. మరి ప్రభాస్ నిజంగానే ఓ ఇంటివాడు అవుతాడా లేదా సింగిల్గానే ఉండిపోతాడా అన్నది త్వరలోనే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఫౌజీ ది రాజసాబ్ షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు రెబల్ స్టార్. త్వరలోనే స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ కాబోతుంది. ఇంకోవైపు సలార్ 2, కల్కి 2లు కూడా షూట్కు అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రభాస్ నుంచి ది రాజసాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన నటించిన బాహుబలి మూవీ అక్టోబర్లో రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ కాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హన్సిక గత కొద్ది రోజులుగా వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్సిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న హన్సిక 2025 గురించి చెబుతూ, ఈ సంవత్సరం నాకు అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియని బలం ఉందని తెలిసింది. పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలు నా హృదయాన్ని ఆనందంతో నింపేశాయి. చిన్న విషయాలే జీవితంలో పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. అందరికీ ధన్యవాదాలు అని రాసింది. ఈ పోస్ట్తో పాటు ఆమెపై వస్తున్న విడాకుల వార్తలు మరింత చర్చనీయాంశమయ్యాయి. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహెల్ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లిని లవ్ షాదీ డ్రామా పేరుతో డాక్యుమెంటరీ సిరీస్గా కూడా విడుదల చేశారు. అయితే కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తుంది. సోహెల్ ఈ వార్తలను ఖండించినా హన్సిక మాత్రం ఇప్పటి వరకు మౌనం పాటించారు. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం రూమర్స్కి మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం హన్సిక శ్రీ గాంధారి సినిమాలో నటిస్తోంది. ఆర్ కనన్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.